తెలంగాణలో చేపలు కొందామంటే దొరకని పరిస్థితి నెలకొంది. వాతావరణంలో మార్పుల కారణంగా చేపల కొరత ఏర్పడింది. గోదావరి చెరువు ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్న మత్స్యకారుల వలకు చేపలు చిక్కడం లేదు. దీంతో ఫిష్ మార్కెట్లలో చేపలకు డిమాండ్ పెరిగిపోయింది. కిలో ఫిష్కి 150 రేటు ఉంటే ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో కిలో 200కు పెరిగింది. రాష్ట్రంలోని చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు, గోదావరి నదిలో గతంలో చేపలు పుష్కలంగా దొరికేవి. వాతావరణంలో మార్పులతో ఇప్పుడు చేపల కొరత ఏర్పడింది. పుష్కలంగా నీరు ఉన్నా చేపలు లేవంటున్నారు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన మత్స్యకారులు. చేపల వేటపై రోజుకు 500 నుంచి 1000 రూపాయలు వచ్చేవంటున్నారు. చేపల కొరతతో కూలి పనికి వెళ్తున్నామంటున్నారు. చేపలు దొరుకుతలేవు, మార్కెట్ నడతలేదు. మా భూములు జాగాలో 200 కుటుంబాలు చేపల మీద బతుకుడు మాది జీవనోపాధి చేసుకుంటూ తిన్నట్లు లేకపోతే లేదు. చేపలు పడతలేవు, చలికాలం అయింది. చేప పిల్లలన్నీ చేప పిల్లలన్నీ మొత్తం బయటకు వెళ్ళిపోయినాయి, సముద్రంలో కలిసిపోయినాయి. మేడిగట్లు అట్లా అయింది, అన్నారం అట్లా అయింది, సుందిల్లా అన్ని సముద్రంలో పడ్డాయి. చేపలన్నీ జీవనోపాధి చేసుకుంటూ తిన్నట్లు లేకపోతే పెట్రోల్ కూడా పైసలు వెళ్తలేవు. 10 కిలోలు 15 కిలో అట్లా తీసుకెళ్లేటోని రోజుకు 1 కిలో కూడా దొరకట్లేదు. పెట్రోల్కి రోజు 150-180 రూపాయలు పెట్రోల్ అవుతుంది. పెట్రోల్ మందం కూడా మాకు వెళ్ళట్లేదండి. మార్కెట్లలో చేపల రేటు హోల్సేల్ రేటే 150-160 రూపాయలు వలుకుతుండండి. ఇప్పుడు బయట నార్మల్ అప్పుడు 120-130 రూపాయలు పోసేది. అలాంటిది ఇప్పుడు 150-160 రూపాయలు మేము అమ్మినా కూడా మాకు రూపాయి పైసా దొరకట్లేదు. చేపలు పడకపోవడంతో వ్యాపారులు తిరిగి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు మత్స్యకారులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్, గోదావరిలో సీజన్తో సంబంధం లేకుండా పుష్కలంగా మత్స్య సంపద దొరుకుతుంది. ఇప్పుడు చేపలు దొరకడం లేదంటున్నారు మత్స్యకారులు. కేజీకి వచ్చేసి 120 అట్లా ఉండేది. ఇప్పుడు కేజీకి వచ్చేసి హోల్సేల్ రేటే 150-160 రూపాయలు దొరకపోయేసరికి, చేప అనేది దొరకపోయేసరికి రేట్ అనేది ఎక్కువ ఉంది. నేను డైలీ 30 కిలోమీటర్ల దూరం నుండి వస్తాను ఎల్లంపల్లికి డైలీ, ప్రతిరోజు. అన్న బామది వస్తారు కానీ ఇప్పుడు చేపలు దొరకట్లేదు. రోజు అంటే డైలీ అంటే డోనర్ వచ్చినప్పుడు ఒక రోజు 10-15 కిలోలు అట్లా పడతాయి. ఇప్పుడు ఈ టైంలో అయితే తక్కువనే. రోజుకు ఒక 5-6 పీసులు అంటే రోజు 5-6 కిలోలు 6-7 కిలోలు అట్లా పడతాయి అన్నాడు. ఇప్పుడు బాగా తక్కువని. కారణం అంటే ఏం లేదు, ఇప్పుడు వెన్నెల కొంచెం గాలి అవుతాయి. చలికాలం కాబట్టి సీజన్ బట్టి పడతాయి అన్నాడు చేపలు. అది కూడా శీతాకాలంలో చెరువులు, గోదావరి ప్రాజెక్టుల్లోని నీటి పైభాగం అంతా చలికి చల్లబడుతోంది. దీంతో చేపలు నీటి అడుగు భాగానికి వెళ్తున్నాయి. మత్స్యకారులు ఎన్ని వలలు వేసినా పడని పరిస్థితి ఏర్పడింది. చేపల మార్కెట్లన్నీ వెలవెలబోతున్నాయి. చలికాలం కూడా ఇది మళ్ళా మాకు జీవన ఎన్ని వలలు వేసినా కూడా మా వాళ్ళకు కూడా చేపలు పడతలేవు. అందరం కూడా మేము గిట్లే మార్కెట్ బంద్ అయింది. చేపలు పడాక పైన చూడ అంతా అవుతుంది. ఇక కింద చూడ పడతలేవు. ఏదో కిలో 2 కిలో పడతాయి. అది బడస కూడా అవుతలేవు మా వాళ్ళు. చేపలు దొరకకపోవడంతో ఫిష్ మార్కెట్ యజమానులు ఆంధ్ర చేపలను ఇక్కడ అమ్ముతున్నారు. దీంతో చేపల రేట్లు కిలో 150 నుంచి 200 రూపాయలకు పెరిగింది.